గంటల కొద్దీ పోస్ట్ మార్టం కోసం మృతదేహాలు ఎదురు చేస్తూ ఉంటాయి. ఇదే ఇంత దారుణం ఏంటంటే అదే పక్కనే ఆయన సొంత టౌన్ జోగిపేటలో నకిలీ వైద్యులు వైద్యం చేస్తూ ఉంటారు. నిన్నటికి మనం చూసినాం సంగారెడ్డిలో ప్రసవానికి గురైపోయి ప్రసవానికి వస్తే ప్రాణం పోయే పరిస్థితి. ఇదేనా మీ యొక్క పరిపాలన తీరు? కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కనీసం మీ యొక్క దందాలు వ్యవహారాలు పక్కన పెట్టి ప్రజలు ఏమైపోతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మృతదేహాలను పట్టుకొని గంటల కొద్ది అసలు నిన్నైతే రాత్రి వరకు ధర్నా పోలీస్ స్టేషన్ల ముందర ధర్నా చేసే పరిస్థితి ఈరోజు క్షతగాత్రులకు బాధితులకు వస్తూ ఉన్నది. వెంటనే తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు ఈ యొక్క ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి వైద్య పోస్టులను కూడా వెంటనే కోయిర్ మండలంలో కానీ జహీరాబాద్లో కానీ వెంటనే నియామకం జరపాలా. అదే రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలా. వాటికి మేము విచారణకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సంబంధిత పోలీస్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తూ ఉన్నది. వెంటనే దళిత కుటుంబాలను కూడా అంటే ఎంత దారుణం అంటే వాళ్ళు బతుకు రెక్కాడితే డొక్కాడని బతుకు జహీరాబాద్ పట్టణంలో కిరాయికి ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళ మీద మీ కక్ష సాధింపేందుకు? సామాన్య ప్రజలంటే లెక్కలేదా? ఎవరి ప్రాణమైనా ప్రాణమే. ఉన్నోని ప్రాణానికైతే మీరు అక్కడ కాపలా కాస్తారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల ముందర మీరు అటు ఇటు పారావుషాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సామాన్య రెక్కాడితే డొక్కాడని బతుకు బీదలు చనిపోతే కనీసం పట్టదా అని మీకు ప్రశ్నిస్తూ ఉన్నది తెలంగాణ రక్షణ సేన పార్టీ. ఖచ్చితంగా సామాన్య గొంతుకై పేద ప్రజల గొంతుకై కవితమ్మ గ్రామాన్ని తిరగబోతా ఉన్నది. జహీరాబాద్ ప్రాంతంలో ఖచ్చితంగా అధికారులను అప్రమత్తంగా అండి, ఇప్పటికైనా డ్యూటీలు చేసే ప్రయత్నం చేయండి. ఇక మీ నిద్రమత్తు వదలండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై కవితమ్మ, జై తెలంగాణ.